రాజమండ్రి రైనీ పార్క్ అంటే ఏ విధంగా ఉంటుందో, కుర్రకాలను ఆకట్టుకుంటూ వర్షం ఒక పక్క పడుతుంటే మనం ఎంతో ఉత్సాహంగా ఈ ప్రాంతంలో ఫోటోలు తీసుకునేందుకు చెక్క బ్రిడ్జి పై నడవడం, అటు ఇటు వర్షం కురవడం, ఇలా ప్రత్యేకంగా రాజమండ్రి ప్రాంతంలో ఈ రైన్ పార్క్ ఆకట్టుకుంటుంది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యాటకంగా పలువురిని ఆకట్టుకునేందుకు అనేక పార్కులు ఉన్నప్పటికీ సెంట్రల్ జైల్ ప్రాంగణంకు వెళ్ళే రహదారిలో ఉన్న ఏదైతే రైన్ పార్క్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. చూడటానికి రెండు కళ్ళు సరిపోవనే విధంగా ప్రధాన రహదారిపైనే ఈ రైన్ పార్క్ అనేది ముఖ్యంగా చీకటి పడిన తర్వాత రాత్రి సమయంలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. సాయంత్రం 6 గంటల దాటిన తర్వాత కుటుంబాల సమేతంగా ఈ రైన్ పార్కుకు రాజమండ్రి నగరవాసులే కాకుండా సుదూర ప్రాంతవాసులు సైతం అక్కడికి చేరుకుని ఏ సమయంలో అయినా రైన్ కురుస్తున్న ప్రదర్శన విధంగా అక్కడ ఆ పార్క్ అనేది మినీ పార్క్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ప్రత్యేక ఒక చెక్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. కిందన వాటర్ అనేది అధికంగా ఉంటుంది. ఈ చెక్ బ్రిడ్జిపై మనం నడుస్తూ రెండు వైపులా వర్షం కురుస్తున్న తీరు, అక్కడున్న వాతావరణం ముఖ్యంగా అట్మాస్ఫియర్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. మధ్యలో విశ్రాంతి తీసుకునేందుకు, అక్కడ కూర్చునేందుకు ప్రత్యేక పార్క్కు సంబంధించిన విధి విధానాలు పూర్తిగా ఆకట్టుకుంటూ ఉంటాయి. దీంతో రాజమండ్రి నగరవాసులే కాదు, రూరల్ ప్రాంతవాసులు, జిల్లా వాసులు సైతం రాజమండ్రి పర్యాటకంగా వచ్చారా ఈ పార్కును కూడా సందర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే రాజమండ్రిలో ఉన్న అనేక పార్కులు, కంపాల చెరువు పార్క్ కావచ్చు, సాధారణ పార్కులు కావచ్చు, దీనికి పోటీగా ఈ రైన్ పార్క్ అనేది కూడా నిలుస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిజానికి ఫొటోస్ తీసుకునేందుకు, వీడియోలు రికార్డ్ చేసుకునేందుకు చూడచక్కగా అక్కడ ఆకట్టుకుంటుంది. మనం చూస్తున్నాం ఈ విధంగా చెక్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఈ బ్రిడ్జిపై మనం నడుస్తూ వెళుతున్నప్పుడు మనకి రెండు వైపులా కూడా ఈ వర్షం మాదిరిగా నీరు జల్లు పడుతూ ఉంటుంది. మనం చూస్తున్నాం క్రింద నీటి క్రింద ఈ విధంగా నీరు అనేది ఉంటుంది. ఏమాత్రం పూర్తి సుహాసన విరజల్లే విధంగా కూడా ఈ నీరు ఉండడంతో ఎక్కువగా పర్యాటకులు మనం చూస్తున్నాం కుటుంబాల సమేతంగా అనేక మంది ఇక్కడికి చేరుకుని ఈ రైన్ పార్క్ వద్ద ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. పూర్తిగా చూడడానికి ఒక గోల్డెన్ పార్క్ మాదిరిగా లుక్ అనేది బయటికి కనిపిస్తూ ఉన్న పరిస్థితి నెలకొన్నాయి. రాజమండ్రి ప్రధాన మెయిన్ రోడ్ పైన ఈ పార్కు ఉండడంతో సాయం సంధ్యా సమయంలో ప్రతి ఒక్కరు ఒక ఎంజాయ్ చేసేందుకు ఇది బెస్ట్ పార్క్గా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా వీక్షకులను కూడా ఆకట్టుకుంటుంది. ఒక మోడల్ తరహాలో ఒక హైదరాబాద్ వంటి నగరాల్లో ఉండే విధమైన ఇటువంటి రైన్ పార్కులు రాజమండ్రి కేంద్రంగా కూడా రావడంతో పలువురు కూడా పర్యాటకంగా ఈ ప్రాంతానికి వచ్చి ఎంతో ఉత్సాహంగా గడుపుతున్నారు. రైన్ లోపల వారు బయట నుంచి ఫోటోలు చిత్రీకరించారా, ఇంకా ఫొటోస్ చాలా చూడచక్కగా వస్తున్నాయని స్థానికులు కూడా పేర్కొంటున్నారు. ఏదేమైనా రాజమండ్రిలో ప్రస్తుతం ఈ రైన్ సంబంధించిన పార్క్ అయితే ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుందని చెప్పుకోవచ్చు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యాటకంగా పలువురిని ఆకట్టుకునేందుకు అనేక పార్కులు ఉన్నప్పటికీ సెంట్రల్ జైల్ ప్రాంగణంకు వెళ్ళే రహదారిలో ఉన్న ఏదైతే రైన్ పార్క్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటుంది. చూడటానికి రెండు కళ్ళు సరిపోవనే విధంగా ప్రధాన రహదారిపైనే ఈ రైన్ పార్క్ అనేది ముఖ్యంగా చీకటి పడిన తర్వాత రాత్రి సమయంలో ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. సాయంత్రం 6 గంటల దాటిన తర్వాత కుటుంబాల సమేతంగా ఈ రైన్ పార్క్ రాజమండ్రి నగరవాసులే కాకుండా సుదూర ప్రాంతవాసులు సైతం అక్కడికి చేరుకుని ఏ సమయంలో అయినా రైన్ కురుస్తున్న ప్రదర్శన విధంగా అక్కడ ఆ పార్క్ అనేది మినీ పార్క్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. ప్రత్యేక ఒక చెక్ బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు. కిందన వాటర్ అనేది అధికంగా ఉంటుంది. ఈ చెక్ బ్రిడ్జిపై మనం నడుస్తూ రెండు వైపులా వర్షం కురుస్తున్న తీరు, అక్కడున్న